ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకోజాము ప్రార్థన ఒక చక్కని ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాం. మనకింత వరకు సహాయపడన్ కానప్పగించుకునే మనకై మనలా నడిపెను సుఖముగను తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. ఈ దిన వాక్యం చదువుకుందాము. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకుజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. జెఫన్యా చిన్న ప్రవక్తలలో ఒకరు. దేవుని యందు నీతిగా జీవించాల్సిన అవసరత గురించి బోధించాడు. ప్రవక్తలందరిలో తీర్పును గూర్చి అత్యంత బలమైన వివరణ ఇచ్చినవాడు జెఫన్యా. అయితే పశ్చాత్తాపం చెంది నీతి వైపు తిరిగిన వారు పునరుద్ధరించబడతారని ఆ విషయాన్ని కూడా చక్కగా వివరిస్తూ, ఇశ్రాయేలీలు గర్వించిన వారైనప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టి రాజ్యంగా జీవిస్తూ అన్య ఆచారాల్ని తమలోని తీసుకొని వచ్చి విగ్రహారాధనలు చేస్తున్నప్పుడు దేవుడు వారిని కోపించి వారిని శపించి మరి ఒక్కసారి ఇశ్రాయేలుని చెరలోనికి పంపించబడతారు. బబులోను చెర అంటారు. ఈ చెరలో ఇశ్రాయేల్ ప్రజలు కష్టం అనుభవించారు. చాలా నికృష్టమైన జీవితం జీవించారు. బహుభయంకరమైనటువంటి పరిస్థితుల గుండా నడిపించబడ్డారు. అప్పుడు వారికి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తమ దేవుడైన యెహోవాను వారు వేడుకొన్నారు, ప్రలాపించారు, ప్రార్థించారు, ఉపవాసాలున్నారు, బూడిద పోసుకున్నారు. బూడిదలో కూర్చొని వారు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని వారిని క్షమించి వారిని తిరిగి సమీకరించి స్వదేశానికి తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని చిన్న ప్రవక్తలందరూ కూడా తెలియజేస్తూ వచ్చారు. అదే విషయాన్ని జెఫన్యా కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ దిన వాక్యం కంటే ముందుగా దేవుడి యొక్క వాక్కును తెలియజేసిన విధానాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు అనేటువంటి మాట ద్వారా వారిని ఊరటపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ శత్రులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు, ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు అనేటువంటి మాట వారి మానసిక ఉల్లాసానికి, మనోధైర్యానికి ఒక గొప్ప శక్తిగా, బూస్టుగా చెప్పబడింది. దేవుడు వారి మధ్యలో ఉన్నాడంటే ఇంకా ఏమిటి? వారికి గొప్ప ధైర్యం, గొప్ప ఆదరణ. కనుక వారిని దేవుడు సమీకరిస్తూ చెప్పినటువంటి మాటల్లో మనం ఇప్పుడు 17వ వచనం చూస్తూ ఉన్నాం. ఏమని? నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందంతో మీ అందు సంతోషించును, నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును అని. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ప్రేమతో ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రజలు, జనాంగం. అలనాడు
అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబుకు 12 మంది కుమారులు. వారి నుంచి వచ్చిందే ఇశ్రాయేలు సైన్యం, ఇశ్రాయేల్ ప్రజలందరూ. వీరి మీద దేవునికి ఎంతో ప్రేమ, మక్కువ. వారు ఆయన మాటలు విని ఆయన్ని నిత్యం సేవిస్తూ ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ సంతోషానికి పరాకాష్ఠగా మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే హర్షించుట. ఆయన హర్షించే విధానము తన ప్రజల పట్ల ఎంత గొప్పదో మనం అర్థం చేసుకుంటే మనం కూడా దేవునికి సమీపంగా ఉన్నప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడో మనము యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆ మాటలన్నీ గమనిస్తాం. మీరు నా యందును నేను మీ యందును నిలిచి ఉండిన ఎడల ఈ సంతోషం పరిపూర్ణమవుతుంది, మీరు బహుగా ఫలిస్తారంటాడు. కనుక విమోచింపబడిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి ప్రజ, ప్రతి క్రైస్తవుడు దేవుని అంటి పెట్టుకుని ఉండేటువంటి అనుభవంలో ఉంటే దేవుడు సంతోషిస్తాడు, నీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు. ఆయన సమృద్ధి జీవాన్ని, సమృద్ధి ఆహారాన్ని, సమృద్ధి ఐశ్వర్యాన్ని మనకిచ్చే దేవుడుగా ఉన్నాడు. కనుక దేవునికి దూరంగా ఎప్పుడైతే వెళ్తామో ఆయన ఆశీర్వాదాలన్నీ వెనక్కు వెళ్తాయి. ఆయన మన మధ్యలో ఉండడిక. మన మధ్యలో ఉండకపోతే మనకు ఎలాంటి శక్తి ఉండదు, ఎలాంటి ఆదరణ ఉండదు, ఎలాంటి ఆశీర్వాదాలు ఉండనే ఉండవు. కనుక వేకోజామున దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నట్టు వారమైనా మనమందరం కూడా ఒకంత మనస్సు పెట్టి ఈ మాటలను గమనించినట్లయితే దేవుని చెంత, దేవునితో, దేవునిలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఎంత సంతోషం. 20వ వచనం ముగింపుగా ఆయన చెప్తాడు, ఆ కాలమున మీరు చూచుండగా నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించి మిమ్మల్ని సమకూర్చిన తర్వాత మిమ్మల్ని నడిపింతును. నిజముగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు అంటాడు. కనుక దేవునితో మనం ఉన్నట్లయితే మనకు మంచి పేరు, కీర్తి, ప్రతిష్టలు, ఖ్యాతి, ఈ లోకంలో గొప్ప స్థితిగతులన్నీ మనం చూస్తాం. కనుక ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించడానికి, ప్రభువుని మహిమపరచడానికి, ప్రభు యందు సంతోషించడానికి, ప్రభు కట్టడాల్లో మనం నడుచుకుంటూ ఆయన మాట వింటూ నిత్యం ఆయన్ని సేవిస్తూ ఆయన బిడలంగా ఈ లోకంలో జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆయన ఎందలి మనం సంతోషిస్తూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామంలో చెల్లిస్తూ నీ పాద సన్నిధికి వస్తున్నాం. రాత్రంతా మమ్మల్ని కాపాడారు. మరి ఒక వేకోజామును మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా మమ్మల్ని నీ కృపలో భద్రపరచండి. మాకు కావాల్సిన ప్రతి అవసరత తీర్చండి. ఇశ్రాయేల్ ప్రజల పట్ల మీరు ఇచ్చిన వాగ్దానం మాకు కూడా ప్రభువా మీరు ఇచ్చి మమ్మల్ని కూడా నడిపించుమని, మమ్మల్ని కాయుమని, మాకు సమృద్ధి నాయన మరి శ్రేష్టమైన ఈవులు, వనరులు దయచేసి ఆయన గొప్ప పేరును మాకు దయచేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.